హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే మనకి వైరల్ అవుతుంది, అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారంటే మనకి యూట్యూబ్ అల్గారిథం అనేది ఎక్కువ షార్ట్స్నే రికమెండ్ చేస్తుంది. లాంగ్ వీడియోస్కి తక్కువ రికమెండ్స్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఎక్కువ మంది షార్ట్స్ని చూస్తూ ఉంటారు కదా. సో అలా షార్ట్స్ ఎక్కువ చూసే వాళ్ళకి మన లాంగ్ వీడియోస్ని కూడా రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం ఈ షార్ట్ వీడియోస్కి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలా వైరల్ అవ్వాలి అనేది చూద్దాం, ప్రాసెస్ ఏంటి అనేది. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను. ఒకసారి అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక మెయిల్ ఐడితో యూట్యూబ్ అయితే లాగిన్ అయి ఉంటారు కదా. సో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది చూడండి. ప్లస్ సింబల్ దగ్గరికి వెళ్ళండి. ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోనైతే ఇక్కడ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇక్కడ చూడండి డన్ ఆప్షన్ ఉంది కదా, డన్ ఆప్షన్ అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి డన్ ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అని అయితే వచ్చింది కదా. ప్రాసెసింగ్ అనేది అవుతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. టెక్స్ట్ దగ్గర మీరు మీరు చేయాలనుకుంటున్న వీడియోనైతే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. టైటిల్ ఉంటుంది కదా, హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అనే టైటిల్ ఉంది. నేను ఇక్కడ టైటిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను. హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్. సబ్స్ అని పెట్టేశాను. దీన్ని అయితే నేను ఇక్కడ హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అనేసి ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా, డన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత మనం దీన్ని ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఈ విధంగా నేను ఫ్రంట్ అప్ సైడ్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మనకి క్యాప్షన్స్ అడుగుతుంది. టైటిల్ ఏంటి, హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అనే టైటిల్ ఉంది కదా. సో ఇక్కడ మనం అదే టైటిల్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూడండి టైటిల్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ని అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను టైటిల్ అనేది టైప్ చేస్తున్నాను. చూడండి హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అని అయితే ఇక్కడ టైటిల్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ హ్యాష్ పెట్టేసి షార్ట్స్ వైరల్. ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ పెట్టగానే మనం ఏదైనా లెటర్ టైప్ చేస్తాం కదా, ఆ లెటర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి నేను ఇక్కడ 3 లెటర్స్ టైప్ చేయగానే మనకి షార్ట్స్ అనుకున్నాం కదా, షార్ట్స్ వైరల్, షార్ట్స్ వీడియోస్, ఇక్కడ చూడండి షార్ట్స్ అని మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. షార్ట్స్ ఫీడ్స్, అలాగే షార్ట్స్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ షార్ట్ ఫీడ్ ఇలాంటివి చూపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ హ్యాష్ ట్యాగ్స్ని ఎంతమంది వాడుతున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి హ్యాష్ ట్యాగ్ షార్ట్ ఫీడ్ అని ఉంది కదా. ఇది చూడండి ఇక్కడ 2 మిలియన్ ఛానల్స్ అయితే ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నారు. సో మనం ఇలాంటి ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల మనకి మన వీడియో అనేది అలాగా రికమెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక హ్యాష్ ట్యాగ్ని అయితే వాడుతున్నాను. హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ వైరల్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి. 3.4 మిలియన్ ఛానల్స్ ఈ హ్యాష్ ట్యాగ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ వైరల్ అనే దాన్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వైరల్ షార్ట్స్ అనే ఆప్షన్ని తీసుకుంటాను. చూడండి
వైరల్ అని మనం ఇక్కడ 3 లెటర్స్ టైప్ చేయగానే మనకి వైరల్కి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా వచ్చాయి. చూడండి ఇక్కడ వైరల్ రీల్స్, వైరల్ వీడియో, వైరల్ డ్యాన్స్, వైరల్ షార్ట్స్, అలాగే వైరల్ షార్ట్, అలాగే వైరల్ వీడియోస్, ఇలా ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే వచ్చాయి. చూడండి ఇక్కడ వైరల్ వీడియోస్ అనేది 2.9 మిలియన్ ఛానల్స్ యూస్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఏ ఏ హ్యాష్ ట్యాగ్ని అయితే ఎక్కువ మిలియన్స్ యూస్ చేస్తున్నారో అలాంటి హ్యాష్ ట్యాగ్స్ మనం వాడడం వల్ల వాళ్ళ వీడియోస్లో మన వీడియోను కూడా రికమెండ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి హ్యాష్ ట్యాగ్ వైరల్, ఇక్కడ చూడండి 12 మిలియన్స్ వైరల్ షార్ట్స్ అనేది 12 మిలియన్స్ అయితే ఛానల్స్ అయితే తీసుకున్నారు. సో నేను కూడా దాన్ని తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వైరల్ వీడియో ఉంది చూడండి, 18 మిలియన్ ఛానల్స్ అయితే హ్యాష్ ట్యాగ్ వైరల్ వీడియో అయితే యూస్ చేస్తున్నారు. సో నేను కూడా హ్యాష్ ట్యాగ్ వైరల్ వీడియోనైతే ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనేది 11 మిలియన్ ఛానల్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో మనం కూడా హ్యాష్ ట్యాగ్ సబ్స్క్రైబ్ అనే హ్యాష్ ట్యాగ్ని అయితే ఇక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, చూడండి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ని కూడా 24 మిలియన్ ఛానల్స్ అయితే మన ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, ఓన్లీ షార్ట్స్ చూడండి 62 మిలియన్ ఛానల్స్ అయితే షార్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 100 వరకే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 97 అయిపోయింది, ఇంకా 3 లెటర్సే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడితో ఆపేసుకోవాలి. ఇక్కడ ఏదైనా మనం ఈమోజిని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హౌ టు నేను 1000 సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలని అన్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ ఈమోజిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ విజిబిలిటీ అని ఉంది చూడండి. ఇక్కడ విజిబిలిటీ ఎప్పుడైనా కూడా సరే మనం అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి, లేదంటే ప్రైవేట్లో పెట్టుకోవాలి. ప్రైవేట్లో పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఈ షార్ట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి అప్లోడ్, ఇక్కడ నేను ఏం పెట్టుకున్నాను, ప్రైవేట్లో పెట్టాను కదా. ప్రైవేట్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూసిండ్రు కదా, ఈ షార్ట్ని ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, అప్లోడ్ షార్ట్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓకే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ ఐకాన్ అయితే మనం ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇచ్చినటువంటి టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అలాగే ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, యాడ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి. మనం వీడియో ఏంటి, వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మనం టైటిల్ ఏం పెట్టాము అదే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. హౌ టు గెయిన్ 100 సబ్స్క్రైబర్స్, థౌజండ్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ నేను టైటిల్ని హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ కింద నుంచి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటూ మీ ఛానల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం సేమ్ ఇందాక టైటిల్లో ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చామో ఇక్కడ కూడా అలాంటి హ్యాష్ ట్యాగ్సే ఇవ్వాలి. సో ఈ విధంగా మనం హ్యాష్ ట్యాగ్స్ని అయితే ఇచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చాలా మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి రిలేటెడ్గా చూపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ని అయితే మనం యూజ్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా హ్యాష్ ట్యాగ్స్, మోటివేషన్ అని దాన్ని మనం ఏదైతే ఇస్తున్నామో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ని అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ ప్రైవేట్ అని ఉంది కదా, నేను ఇందాక ప్రైవేట్లో పెట్టాను కదా. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పబ్లిక్లో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ ఈరోజు కాదు రేపు
అప్లోడ్ చేయాలనుకుంటున్నారనుకోండి వీడియోని, ఇక్కడ స్కెడ్యూల్ ఆప్షన్ ఉంది కదా, స్కెడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ మన డేటు టుమారో డేట్ ఏంటి, ఫిబ్రవరి 5th అనుకోండి 5th పెట్టుకోవాలి, లేదు 6th అనుకుంటే 6th ఇక్కడ డేట్ చేంజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైం ఉంది కదా, ఇక్కడ టైం అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 11 అయితే 11, 12 అయితే 12, ఆ విధంగా మనం టైంని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని బ్యాక్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకి అది మనకి స్కెడ్యూల్లోకి వచ్చేస్తుంది. చూడండి, విజిబిలిటీ స్కెడ్యూల్డ్ అనేసి ఇక్కడైతే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకి వ్యూస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఈ ట్రిక్స్ని అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.